Hi, this is Sai from Fitness Land Gym. జిమ్లో జాయిన్ అయిన వాళ్ళు బిగినర్స్ కానీ యా ఆల్రెడీ రెగ్యులర్గా చేసేవాళ్ళే కానీ ఫస్ట్ రాగానే చేయాల్సింది ఎక్సర్సైజ్ వచ్చేసి వార్మప్ ఉంటుందండి. వార్మప్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మా స్టూడెంట్ చేస్తారు అండి. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, నేను ఎలా చేస్తుందో మా స్టూడెంట్ అలా చేస్తుంది. తన పేరు వచ్చేసి అలెకియా. సర్కిల్, యాంటీ సర్కిల్, ఓపెన్ క్లోజ్, అప్ అండ్ డౌన్, సర్కిల్, యాంటీ సర్కిల్, సర్కిల్, యాంటీ సర్కిల్, అప్ అండ్ డౌన్ సైడ్స్. తర్వాత ఫ్లైస్, పైన ఫ్లైస్, బెండే ఫ్లైస్, ఈచ్ వన్ 7 సెంటెన్స్. 5, 6, 7 anti clock 2, 3, 4, 5, 6, 7, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7. Rotation, complete rotation. 2, 3, 4, 5, 6, 7. Anti-circle, up and down, sides, flies, final flies, bend flies. Bend flies, done. Next, neck rotation, circle, anti-circle, up and down, sides, front curve, back curve, complete rotation, neck rotation, anti-circle, up and down, sides, front curve, back, relax, relax. Then hip rotation, circle and circle, front curve, back curve. Circle. Circle and circle. Leg raising, circle and circle, up and down, sides. స్ట్రెచ్చింగ్ ఇక్కడికి వార్మప్ అయిపోయిందండి. సైడ్స్ కొట్టాలండి. ఇవి వచ్చేసి సెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి 30 into 3 కొట్టాలి. ఇఫ్ కౌంటింగ్ లెఫ్ట్ సైడ్ 1 and 2, కౌంటింగ్ విల్ బి 30 into 3. స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ అప్ చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ టచ్ అవ్వాలి. ఇది కంటిన్యూస్గా, ఇది కూడా 20 into 3 ఉంటుంది. 2, 3, 4, 5, 6, 7,
8 9 10 side crunches ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 done. ఇవి కూడా సేమ్ 20 into 3 ఉంటాయి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 done. ఆ తర్వాత స్కిప్పింగ్ ఎక్స్ ఇలా ఈచ్ సెట్లో 100 ఉంటుంది. 100 into 5 డైలీ 500 చేయాలి. స్టిక్లో వచ్చేసి టోటల్గా 5 వేరియేషన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్ట్రేట్గా పెట్టుకొని సైడ్ క్రంచెస్ కొట్టాలి. లెఫ్ట్ అండ్ రైట్ కలిపిస్తే 1 అట్లా 25 into 3 ఉంటాయి. 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ ఇది కూడా సేమ్ 25 into 3 done. 2 3 4 5 6 7 8 9 10 done. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 done. Next 1 2 3 4 5 6 7 8 9 10. ఆఫ్టర్ వార్మప్ తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటుందండి. స్ట్రెచ్చింగ్లో 5 వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ ప్రతి ఒక్కటి 3 times కొట్టాలి. 30 into 3 ఉంటుంది. సో స్ట్రెచ్చింగ్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన బాడీని ఎక్కడైనా సరే లోపల ఎక్విప్మెంట్స్ చేసేటప్పుడు పట్టేయకుండా ఉండటానికి స్ట్రెచ్చింగ్, మజిల్ ఫ్రీ అవ్వడానికి స్ట్రెచ్చింగ్ చేయాల్సింది. అది మ్యాండేట్గా చేస్తే బాడీకి బెటర్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది స్ట్రెచ్చింగ్ వల్ల. స్టార్టింగ్ వచ్చేసి లెగ్స్ ఎక్స్పాండ్ చేసి లెగ్స్ ఎక్స్పాండ్ చేసి బాడీ బెండ్ చేసి సైడ్స్ 1 2 3 4 5 6 అలా 30 into 3. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పైకి పెట్టి ఫ్లోర్ టచ్ అవ్వాలి. 1 2 3 4 5. ఇది సేమ్ 25 into 3 या 30 into 3 డిపెండ్ అపాన్ ది బాడీ. ఆఫ్టర్ దట్ హ్యాండ్స్ అప్ టు చెస్ట్ వరకు పెట్టి నీస్ అనేది వచ్చి టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది వచ్చేసి 15 into 3 ఉంటుంది మోస్ట్లీ, డిపెండ్ అపాన్ ఫ్యాట్. ఆ తర్వాత సైడ్స్ క్రంచెస్ 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఇది కూడా 15 into 3 ఇక 30 into 3 ఉంటుంది. ఆ తర్వాత సైడ్స్ క్రంచెస్ 1 2 3 4 5 6 7 8 9 10 డన్. ఇక్కడికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఆ తర్వాత స్కిప్పింగ్
స్టిక్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్స్ ఎక్స్పాండ్ చేసి హ్యాండ్స్ షోల్డర్ పైన స్టిక్ పెట్టుకొని సైడ్స్ క్రంచెస్ కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 25/3 ఉంటుంది. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ 25/3 ఉంటుంది. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ ఉంటుంది స్లైట్లీ 1 2 3 4 5 6 7 8 9 10. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్ వచ్చేసి చెస్ట్ వరకు నీస్ రావాలండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది సేమ్ 25/3 ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్ వచ్చేసి సైడ్ కిక్స్ నీస్ 1 2 3 4 5 6 7 8 9 10.